హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చాయిస్ సబ్స్టెన్స్. నేను మీ పద్మనాభ రెడ్డి. సో మన టెలిగ్రామ్ ఛానల్ ఇది. సో ఒకసారి గమనిస్తే గన ఈరోజు మొదటగా ఇక్కడ గమనిస్తే గన అప్రాక్సిమేట్లీ టుడే వచ్చేసి మోర్ దెన్ 99,000 రూపీస్ మన ఫండ్ అనేది యాడ్ చేయడం జరిగిందన్నమాట. సో ఈరోజు ఇక్కడ గమనిస్తే గన 99,000 గాను మనం ఎంత ప్రాఫిట్ అనేది బుక్ చేసాం, దేని మీద బుక్ చేసాం అనేది ఒకసారి ఇప్పుడు అబ్జర్వ్ చేస్తాము. సో చూస్తే గన అప్రాక్సిమేట్లీ టుడే వచ్చేసి మోర్ దెన్ వచ్చేసి 10,000 దాకా ప్రాఫిట్ అనేది బుక్ చేయడం జరిగింది. సో ఏదైతే కాల్స్ ఇచ్చామో మీకు టెలిగ్రామ్లో కానీ ప్రీమియంలో కూడా కానీ అయ్యే కాల్స్ పైన మనం ప్రాఫిట్ అనేది బుక్ చేయడం జరిగిందనమాట. సో స్టిల్ 2 కాల్స్ అనేది రన్నింగ్లో ఉన్నాయన్నమాట. సో ఒకసారి కన్నా మన టెలిగ్రామ్ ఛానల్కి సంబంధించింది ఒకసారి కన్నా అబ్జర్వ్ చేస్తే కన్నా మొదటగా సో ఇక్కడ చూస్తే కన్నా ఛాయిస్ ఆప్షన్ ఎవరైతే మన టెలిగ్రామ్ ఛానల్ కానీ యూట్యూబ్ ఛానల్ కానీ జాయిన్ కావాలనుకుంటున్నారో 8092475546 అనే నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని పింగ్ చేస్తే ఆటోమేటిక్గా మన డీటెయిల్స్ అన్నీ మీకు డిస్ప్లే అవుతాయి. సో ఈరోజు మనం ఫండమెంటల్గా కానీ టెక్నికల్గా కానీ మనం ఏ కాల్స్ ఇచ్చామో వాటి గురించి ఒక్కసారి డిస్కస్ చేసుకుందాం. సో మొదట చూస్తే కన్నా మొదటగా నేను ఇచ్చిన కాల్ వచ్చేసి పీవీఆర్ రిలేటెడ్గా నేను కాల్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. పీవీఆర్ రిలేటెడ్గా ఏదైతే కాల్ ఇచ్చానో మోర్ దాన్ వచ్చేసి ఒక 5 పాయింట్స్ దాకా మూమెంట్ అనేది రావడం జరిగింది. సో పీవీఆర్ పైన సెకండ్ కాల్ వచ్చేసి పవర్ గ్రిడ్ అనేది నేను రెఫర్ చేస్తాను. మోర్ దాన్ దీనిపైన కూడా 2% అనేది రావడం జరిగింది ప్రాఫిట్. ఒకసారి వీటికి సంబంధించి పీవీఆర్ ఎందుకు ఇచ్చాననేది ఒకసారి కనుక గమనిస్తే కనుక మీరు ఇక్కడ క్లియర్గా ఏదైతే అబ్జర్వ్ చేశారో ఎస్టర్డేకి సంబంధించి మూమెంట్ అంతా ఒకటే రేంజ్ బౌండ్లో ఉండడం దానికి సంబంధించి ఎస్టర్డే యొక్క హైని టచ్ చేస్తూ సపోర్ట్ తీసుకుని టుడే వచ్చేసి షార్ప్ ఫాల్ అవుతూ ఉండడం. సో అందుకని ఇది వచ్చేసి పుట్ రిలేటెడ్గా నేను వచ్చేసి ఇవ్వడం జరిగింది. ఏదైతే జోన్స్ ఉన్నాయో ఎగ్జాక్ట్గా ఆ జోన్స్కి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్గా మాదిరిగా యూజ్ చేసి చూస్తున్నారు కదా. సో అంటే ఒక టెక్నికల్ రిలేటెడ్గా మనం కాల్ అనేది ఇచ్చామన్నమాట. ఎందుకు మీకు క్లియర్గా అంటే ఒక క్లారిటీ ఉండాలి కదా, ఎందుకు ఈ కాల్ ఇచ్చాము అనేది కూడా. నెక్స్ట్ ఆఫ్టర్ దట్ పవర్ గ్రిడ్ కూడా అలానే ఇచ్చాం. నెక్స్ట్ ఇక్కడ చూస్తే కనుక మీరు హిస్టారికల్గా 2025 వచ్చేసి బుల్లీస్ అనేసి మనము ఒక ఆర్టికల్ అనేది రావడం జరిగింది. సో ఒకసారి ఇండియన్ మార్కెట్కి సంబంధించి పాస్ట్ 3 మంత్స్ కన్నా మనం అబ్జర్వ్ చేస్తే కన్నా ఇండియన్ మార్కెట్ స్థిరంగా ఉండడము, ఫారిన్ ఇన్వెస్టర్స్ వచ్చేసి భారీగా సెల్ చేస్తూ ఉండడము పాస్ట్ 3 మంత్స్లో, కార్పొరేట్ ఆదాయం వచ్చేసి పాస్ట్ 3 మంత్స్లో తగ్గడం అనమాట. అలాగే యుఎస్ డాలర్స్ కానీ దానికి సంబంధించిన ఇన్కమ్ పెరగకుండా మార్కెట్ క్షీణతకు దోహదం చేస్తూ వచ్చినాయి అనమాట. మరియు అలాగే చైనాకు సంబంధించి ఆర్థిక పునరుద్ధరణకు వాళ్ళు వచ్చేసి ఏదైతే అంటే తీసుకున్నారో దానికి సంబంధించి అంచనాలు ఏవైతే ఉన్నాయో ఫారిన్ ఇన్వెస్టర్స్ అందరూ ఇక్కడ మన ఇండియన్ మార్కెట్లోకి సంబంధించి బయటికి వెళ్ళిపోతూ చైనాకు సంబంధించిన అక్కడ దాంట్లో ఇన్వెస్ట్ చేస్తూ రావడం అనమాట. ఇక్కడ ఇక్కడ ఎప్పుడైతే ఫారిన్ ఇన్వెస్టర్స్ ఈ విధంగా మళ్లించినారో మన పాస్ట్ 3 మంత్స్లో మన ఇండియన్ మార్కెట్ అనేది మోర్ దెన్ 7% దాకా క్షీణించింది అనమాట. సో అబ్జర్వ్ చేస్తే కన్నా ఏదైతే అంటే ఇవి జరిగినాయో సో దీన్ని బట్టి మోర్ దాన్ వచ్చేసి ఈ 22% దాకా మనకు రాబడి అనేది తగ్గినది. ఏదైతే ట్రంప్కి సంబంధించిన యుఎస్కి సంబంధించి ఎలక్షన్స్ ఎప్పుడైతే కంప్లీట్ అయిపోయినాయో అప్పుడు అనిపించింది ఖచ్చితంగా నెక్స్ట్ మళ్ళీ 2025కి సంబంధించి బుల్లిష్ వ్యూ ఉంది అనే ఒక ఒక ఇది కావడము. ఆఫ్టర్ యుఎస్ ఎలక్షన్లో 21.7% రాబడి మరియు మధ్యస్థ రాబడి వచ్చేసి మోర్ దాన్ 25% రావడం అనేది మనకి ఇక్కడ ప్లస్ పాయింట్ రావడం జరిగిందట. అలాగే ఇంకోటి ఏంటంటే బేస్ సంఖ్య రిలేటెడ్గా ఏదైతే ఉందో మన ఇండియన్ 2025 కానీ 2023 కానీ ఒక ఎమోషనల్ ఫీలింగ్ అనేది ఉందన్నమాట. సో ఖచ్చితంగా బేస్ సంఖ్యలో ఉన్నప్పుడు మార్కెట్ అనేది బుల్లిష్గా ఉంటుంది అనేసి సమ్ ఎక్స్పెక్టేషన్స్. సో ఈ విధంగా వచ్చేసి 2025 అనేది ఇక్కడ మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము బుల్లిష్గా ఉంటుంది అనేసి. అలాగే ఫండమెంటల్ రిలేటెడ్గా ఈరోజు ఇచ్చింది క్రిప్టో కరెన్సీకి సంబంధించి ఒకసారి చూస్తే కనుక ఈరోజు మోర్ దాన్ 1 lakh అనేది బిట్ కాయిన్ అనేది రీచ్ కావడము ఆల్ టైమ్ హైకి. సో ఇక్కడ ఒకటి చెప్పుకోదగ్గ విషయము. మెయిన్ ఎందుకు ఇంత మొమెంటం క్రిప్టోలో వస్తుంది అంటే ట్రంప్ క్రిప్టో ప్రణాళికపై ఒక మంచి అభిప్రాయం ఉండడం మొదటి పాయింట్ అయితే, రెండోది వచ్చేసి క్రిప్టో రంగానికి అధ్యక్షుడిగా కూడా ట్రంపే ఉండడం ఇక్కడ సెకండ్ పాయింట్ అనమాట. సో మూడోది వచ్చేసి ఏదైతే యూఎస్ ఎలక్షన్స్ తర్వాత తదుపరి చీఫ్గా నామినేట్ అయింది అవడం ఈ ట్రంప్ అవడము క్రిప్టోకి అనుకూల వాతావరణం వచ్చిందనమాట. సో దాంతోనే మోర్ దాన్ వచ్చేసి 1 lakh అబోవ్ ఈరోజు వచ్చేసి బిట్ కాయిన్ అనేది రీచ్ కావడం జరిగింది. 2.3 ట్రిలియన్ వచ్చేసి ప్రజెంట్ క్యాప్చర్ అనేది ఉండము. సో ఇలా క్రిప్టోకి వచ్చేసి మంచి అంటే మూమెంట్ అనేది క్లియర్గా రావడం జరిగిందన్నమాట. సో నెక్స్ట్ పోతే సిడిఎస్ఎల్ అనేది
ప్రైస్ వచ్చేసి టుడే వచ్చేసి 52 వీక్స్ అయ్యి క్రాస్ చేసింది. మోర్ దాన్ 9% దాకా మూమెంట్ అనేది రావడం ఇక్కడ చెప్పుకోదగ్గ విషయము. ఒకసారి సిడిఎస్ఎల్కి సంబంధించి వ్యూ చూస్తే కనుక ఒకసారి కనుక గమనించండి. ఏదైతే సిడిఎస్ఎల్ ఉందో ఈరోజు అనుకున్న దానికన్నా మంచి అంటే ఏదైతే 52 వీక్స్ అయ్యి ఉందో బ్రేక్ చేస్తూ ఈరోజు మోర్ దాన్ వచ్చేసి 9% వచ్చి రావడం జరిగిందంట. ఇలాగా అంటే అప్డేటెడ్ కాల్స్ ఇస్తూ వీటికి సంబంధించి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాము. నెక్స్ట్ వస్తే కొటక్ బ్యాంక్ రిలేటెడ్గా మనం అనేది ఒక కాల్ అనేది సజెస్ట్ చేసాము. ఏదైతే కొటక్ బ్యాంక్ సజెస్ట్ చేసామో ఇది వచ్చేసి మోర్ దాన్ 1.3 ల్యాక్స్ వచ్చేసి ఫీచర్స్లో పొజిషన్ అనేది దీని మీద ఇన్వెస్ట్ చేయడం జరిగిందనమాట. సో మనం ఏదైతే ఇక్కడ 1790 అన్నామో అనుకున్న విధంగానే టార్గెట్ అనేది రీచ్ కావడం జరిగింది. ఒకసారి కొటక్ బ్యాంక్ సంబంధించి వ్యూ అనేది ఒకసారి చూద్దాము. సో మోర్ దాన్ 10,000 దాకా ప్రాఫిట్ అనేది రావడం జరిగింది. మనం ఇచ్చిన లెవెల్కి గాను ఎగ్జాక్ట్గా ఎస్టర్డే వచ్చేసి మనం ఈ కాల్ అనేది సజెస్ట్ చేసాము. ఏదైతే సజెస్ట్ చేసామో 1765 వచ్చేసి మనకు ఇక్కడ ఎంట్రీగా తీసుకోవడం, 1790 మన టార్గెట్కి తీసుకోవడం, 1746 ఇక్కడ స్టాప్ లాస్గా పెట్టుకోవడం జరిగింది. ఏదైతే 1746 ఉందో టుడే గమనించినా కానీ 1754 మేడ్ లో అనమాట. సో ఈరోజు చూస్తే కన్నా 1790 మనం అనుకున్న విధంగానే టార్గెట్ అనేది రీచ్ అయింది. దీని మీద వచ్చేసి ఎస్టర్డే ఎవరైతే పొజిషన్ నేను ఇచ్చిన పొజిషన్ అనేది తీసుకున్నారో మోర్ దాన్ 1.3 ల్యాక్స్ ఇన్వెస్ట్ చేసింటే కన్నా ఈరోజు మోర్ దాన్ 10K ప్రాఫిట్ అనేది రావడం జరిగిందన్నమాట. సో ఇలాంటి అంటే అక్యురేటెడ్ లెవెల్స్ అనేది ఫండమెంటల్ రిలేటెడ్గా కానీ టెక్నికల్ రిలేటెడ్గా నేను గైడ్ చేస్తూ వస్తున్నాను. సో నాలెడ్జ్ రిలేటెడ్గా ఒకసారి అబ్జర్వ్ చేయండి. అలాగే ఈరోజు వచ్చేసి హిందూ పెట్రోల్కి సంబంధించి ఒక మూమెంట్ ఉంటుంది అనేసి ఒక కాల్ ఆప్షన్స్ రిలేటెడ్గా నేను సజెస్ట్ చేయడం జరిగింది. ఒకసారి హిందూ పెట్రోల్ వ్యూ అనేది గమనిస్తే కనుక ఎందుకు ఈ కాల్ ఇచ్చామనేది చూస్తే కనుక పాస్ట్ 3 డేస్ వచ్చేసి అసెండింగ్ ఆర్డర్లో మనకు పివోట్స్ పాయింట్ జనరేట్ కావడం. ఏదైతే అసెండింగ్ ఆర్డర్లో పివోట్స్ పాయింట్ జనరేట్ అవుతూ వస్తున్నాయో వ్యూ అనేది చూస్తే కనుక ఎగ్జాక్ట్గా సో మూమెంట్ అనేది మనకు క్లియర్గా తెలుస్తుంది అప్ సైడ్కి మూమెంట్ అనేసి. అందుకనే ఈ కాల్ అనేది నేను వచ్చేసి ఎగ్జాక్ట్గా ఈరోజు ఎప్పుడైతే ఒక సపోర్ట్ అనేది తీసుకున్నదో ఈరోజు సంబంధించిన పివోట్ పాయింట్ యొక్క ఎస్టర్డే యొక్క సపోర్ట్ తీసుకొని ఎస్టర్డే యొక్క పివోట్ పాయింట్ సపోర్ట్ జోన్ తీసుకొని ఈరోజు పివోట్ పాయింట్ ఎప్పుడైతే బ్రేక్ చేసిందో నేను ఈ కాల్ అనేది మీకు సజెస్ట్ చేశాను అనమాట. సో ఫండమెంటల్ రిలేటెడ్గా కానీ టెక్నికల్ రిలేటెడ్గా బాగా ఆలోచించుకొని అది కూడా టెక్నికల్గా ఇలాంటి కాల్స్ వచ్చేసి ఆప్షన్స్ రిలేటెడ్గా నేను ఈ కాల్ అనేది సజెస్ట్ చేయడం జరిగింది. స్టిల్ కాల్ అనేది రన్నింగ్లో ఉంది. ఏదైతే మనం పొజిషన్స్ ఇస్తున్నామో దానికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ కూడా అప్పటికప్పటికి ప్రజెంట్ రన్నింగ్ సంబంధించిన స్క్రీన్ షాట్స్ కూడా అనేది నేను మీకు అప్డేట్ చేశాను. సో అలాగే ఇక్కడ చూస్తే కనుక ఈరోజు యొక్క టాప్ గన్నర్స్ కానీ టాప్ లూజర్స్ కానీ గమనిస్తే కనుక టాప్ గన్నర్స్గా ట్రెంట్ కానీ ఇన్ఫీసిస్ కానీ టీసీఎస్ కానీ టైటాన్ కానీ డాక్టర్ రెడ్డి కానీ మంచి పెర్ఫార్మెన్స్ అనేది ఉన్నాయి. టాప్ లూజర్స్ లిస్ట్లో వచ్చేసి ఎస్బీఐ లైఫ్, హెచ్డిఎఫ్సి లైఫ్, బజాజ్ ఆటో, ఎన్టీపీసీ అనేది ఉన్నాయన్నమాట. ఇక్కడ చూస్తే కనుక ఈరోజు సెన్సెక్స్ రిలేటెడ్గా చూస్తే కనుక 1% సెన్సెక్స్ వచ్చేసి మూమెంట్ రావడం, నిఫ్టీ రిలేటెడ్ చూస్తే కనుక 0.98% నిఫ్టీ మూమెంట్ రావడం, నిఫ్టీ బ్యాంక్ రిలేటెడ్ చూస్తే కనుక 0.63% మూమెంట్ అనేది రావడం జరిగింది అనమాట. సో స్టిల్ ఇప్పటికైతే కనుక ఒకసారి గమనిస్తే కనుక ఇంకా ఫండమెంటల్ టెక్నికల్ రిలేటెడ్గా మనం ఏదైతే సజెస్ట్ చేస్తామో ఎస్టర్డే విప్రో వచ్చేసి 300 కాల్ ఆప్షన్ 5.3లో మూవ్ సజెస్ట్ చేసాము. ఈరోజు మేడ్ హై వచ్చేసి 7.1 అనమాట. సో అప్రాక్సిమేట్లీ ఒక 37% అనేది ప్రాఫిట్ అనేది ఇక్కడ మనకు రావడం జరిగింది. సో అలాగే కొటక్ బ్యాంకు మీకు ఇంతకుముందు చెప్పాను కదా, కొటక్ బ్యాంకు కూడా అనమాట. సో ఇలాంటి కాల్స్ అనేది మనకు ఇన్ టైంలో కాల్స్ అనేది మనం సజెస్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఎవరైతే ఏదైనా ఇంకా ప్రైమ్ గ్రూప్లో జాయిన్ కావాలనుకుంటున్నారో ఇక్కడ లింక్స్ అనేది మేము సజెస్ట్ చేసాము. అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. మన అంటర్ కింద జిరోదా కానీ, అలెస్ బ్లూ కానీ, అబ్స్ట్రాక్ కానీ, ఏంజల్ బ్రోకింగ్ కానీ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి. లైఫ్ టైం వచ్చేసి టిప్స్ అనేది మనము మంచిగా సజెస్ట్ చేయడానికి ట్రై చేస్తాం ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు కనుక గమనిస్తే కనుక ఇంకా ఇన్స్టాగ్రామ్ అంటే సోషల్ మీడియా రిలేటెడ్గా మేము కొన్ని లింక్స్ కూడా మీకు సజెస్ట్ చేస్తున్నాము. ఇన్స్టాగ్రామ్ కానీ, ఫేస్బుక్ కానీ, టెలిగ్రామ్ ఛానల్, యూట్యూబ్ ఛానల్ కానీ, వాట్సాప్ ఛానల్ కానీ వీటిపైన కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మీరు ఛానల్ని గ్రో కావడానికి మీ వంతు సపోర్ట్ చేయండి. సో మనం ఇచ్చిన కాల్స్ కానీ ఇలాంటి ఫండమెంటల్ రిలేటెడ్గా స్టఫ్ ఉంది అని మీకు అనిపిస్తే కనుక మీ ఫ్రెండ్స్కి రెఫర్ చేయండి, మీ రిలేటివ్ రెఫర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ మరి.